హాయ్ అండి. విజయ్ స్వీట్ హోమ్కి స్వాగతం. ఈరోజు పప్పు చిక్కుడీలు ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మనము చిన్నప్పుడు ఇవి పప్పు చిక్కుడులను తింటూ ఉంటాము. గుర్తు వస్తుందా మీకు? ఈ చిన్నప్పుడు చాలా షాపులలో చిన్న అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు నేనైతే ఇవే తెచ్చుకొని తినేదాన్ని. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉండేవి. మీరెంతమంది పప్పు చిక్కుడీలు చిన్నప్పుడు తినేవాళ్ళు? కామెంట్ల ద్వారా తెలపండి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మీరు కలర్ కూడా వేసుకోవచ్చు, కొద్దిగా రెడ్ కలర్, కానీ నేనైతే ఏం వేయలేదు. మీరు కలర్ వేసి కూడా చేసుకోవచ్చు, రెడ్ కలర్ కొంచెం. ముందుగా ఒక పావు కప్ అంత శనగపప్పుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఏదైనా ఒక కొలత గిన్నె తీసుకొని ఒక గిన్నె బియ్యం పిండి, పొడి బియ్యం పిండి, హాఫ్ గిన్నె మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి లేకుంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు, కానీ మైదా పిండి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని, గిన్నె కడాయిన పెట్టుకొని, మనం ఎంతైతే పిండి తీసుకున్నామో అంత 1.5 కప్పు వాటర్ వేసుకొని, తగినంత సాల్ట్, కారం వేసుకోవాలి తగినంత. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు ఈ బియ్యం పిండిని వేసేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేసేసుకోండి. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఇలా 10 మినిట్స్ మూత పెట్టేసేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు శనగపప్పు 2 గంటలు అయిపోయింది, నానింటుంది బాగా. ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని కాటన్ది నీళ్ళన్నీ వార్చేసి ఈ పొడి క్లాత్ పైన నీళ్ళన్నీ వార్చేసి తడిపోయేంత వరకు బాగా ఇలా క్లాత్ మీద వేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ తడి లేకుండా చూసుకోవాలి. బాగా పొడి పొడిలాగా ఉండేలాగా చూసుకోవాలి శనగపప్పుని. శనగపప్పు అంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని చేతికి తడి అంటించుకుంటూ, ఇంకా వేడిగా ఉంటుంది కొద్దిగా, ఇలా బాగా ఇలా రఫ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. మనకి ఎంత సైజు కావాలో ఒక చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వీడియోలో ఇలా చిన్న కొంచెం ఉండలాగా తీసుకొని ఇలా పొడవుగా ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని శనగపప్పుని ఇలా దాని కింద వేసేసుకొని ఆ శనగపప్పుని ఇలా రోల్ చేసుకోవాలి శనగపప్పు మీద నుంచి. అంతే, దానికి అతుకపోతాయి శనగపప్పు. చూడండి, ఇలా చేసేసుకొని శనగపప్పు ఇలా పొడవుగా వేసుకొని ఆ శనగపప్పు పైనుంచి ఇలా రోల్ చేసుకోవాలి. ఆ శనగపప్పు అంతా దానికి అతుక్కుపోతుంది. ఈ చివర ఆ చివర ఇలా అతుక్కు పెట్టుకొని అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని
ఆయిల్ని బాగా వేడి చేయాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ముందుగా. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ బాగా వేడైన తర్వాతనే ఇవి వేసుకోవాలి. హై ఫ్లేమ్‌లోనే ఒక నిమిషం పాటు, ఒక నిమిషం కాదు, ఒక 30 సెకండ్స్ పాటు అలా ఉంచుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని, ఇవి కొద్దిగా మందంగా ఉంటాయి కదా! లోపల వరకు వేగాలి, లేకుంటే పచ్చిగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆ పైన ఆయిల్‌లో నురగంతా వచ్చేస్తుంది కదా! ఆయిల్ నురగంతా తగ్గేంత వరకు మనం వేయించుకోవాలి. అలా అయితేనే బాగా వేగాయని అర్థము. మీకు అలా తెలియకపోతే ఒకటి చూసేసి తుంచి చూసుకోవచ్చు. రెండు వైపులా బాగా కలుపుకొని చూడండి, ఇలా ప్లేట్లో అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా పెట్టేసుకొని పెట్టుకోవాలి. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫస్ట్ హై ఫ్లేమ్‌లో ఉంచుకోవాలి కొద్దిసేపు. తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అన్నీ ఇలా కాల్చుకోవాలి. ఇవి వేగిపోయాయి బాగా. చూడండి, బాగా ఉన్నాయి. కలర్ఫుల్‌గా క్రిస్పీగా ఉంటాయి పప్పు చెకోడీలు. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత బాగున్నాయో? మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని